హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ కాఫీ పెట్టే ముందు ప్రతిరోజు నేను ఇలాగే పాల మీగడ తీస్తానమాట నేను. ఇది తీసిన తర్వాతనే కాఫీ అయితే పెడతాను. నెయ్యి కాస్తాను కదా అందుకని ఇది తీస్తానమాట. అది కాకపోయినా మనం టీ పెట్టుకున్నా కాఫీ పెట్టుకున్నా ఇంకా పాల మీగడ అయితే వేస్ట్గా మనం వడకట్టేస్తాం కదా, అదైతే తాగం కదా. ఇలా ప్రతిరోజు మీగడ తీసుకుంటే ఏంటంటే నెయ్యి తీసుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు నేను ఫస్ట్ లేవగానే ముందు ఇలాగ పాలమీగడ అయితే తీసి పక్కన పెడతాను అనమాట. ఇది నాకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడైతే పాలు వేడి చేస్తున్నాను ఇంకా కాఫీ కలపడానికైతే. ఇంకా నిన్నైతే ఫంక్షన్కి వెళ్ళాం కదా, నిన్న మధ్యాహ్నం వంట లేదు. ఇంకా నైట్ వచ్చిన తర్వాత అయితే వంట చేశాను. చికెన్ కర్రీ చేశాను, రైస్ వండాను. రైస్ కొంచెం ఎక్కువగానే వండాను, ఎందుకంటే ఈరోజు టిఫిన్కి ఏం ప్లాన్ చేసుకోలేదు కనుక ఇంకా రైస్ కొంచెం ఎక్కువ వండితే ఇంకా పులిహోర చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా కొంచెం రైస్ అయితే ఎక్కువ వండనమాట. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇప్పుడు పులిహోర అయితే చేసేస్తాను. ఇంకా మార్నింగ్ టిఫిన్కి పులిహోర అంటే ఇంకా సింపుల్గానే ఉంటుంది కదా, అదే దేవుడి ప్రసాదం అలాంటివంటే కొంచెం ప్రత్యేకంగా స్పెషల్గా చేస్తాము. ఇంకా మామూలుగా టిఫిన్ అంటే ఇలాగే చేస్తాం కదా. ఇంకా ప్రతిరోజు ఎన్ని టిఫిన్లు తిన్నా కూడా మళ్ళీ పులిహోర కూడా అప్పుడప్పుడు నచ్చుతుంది. ఒకవేళ పులిహోర చేయకపోయినా మళ్ళీ మనకు అప్పుడప్పుడు గుర్తొస్తుంది, అయ్యో చాలా రోజులు అయింది పులిహోర తిని అని అనిపిస్తుంది. ఎప్పుడో అంటే పండగలకి ఆ టైంలోనే మనం పులిహోర చేస్తాం కదా. ఇలా రైస్ మిగిలిపోయినప్పుడల్లా పులిహోర చేసుకుంటే బాగుంటుంది, ఎందుకో నాకైతే బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ పాలు అయితే సిమ్లో పెట్టాను కదా, ఇది అయ్యేలోగా పక్కన పులిహోర కూడా తాలింపు పెట్టేస్తున్నాను. అలా అయితేనే మనకి మార్నింగ్ టైం కలిసి వస్తుంది అన్నమాట. వీళ్ళకి బాక్స్ పెట్టాలి కదా, అంటే ఈయన టిఫిన్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలైతే ఇక్కడే టిఫిన్ చేసేస్తారన్నమాట. ఈయనైతే టిఫిన్ పట్టుకెళ్తారు, ఎందుకంటే ఒకళ్ళేమో మార్నింగ్ 7కి, ఒకళ్ళేమో మార్నింగ్ 8కి, అలాగా వేరే వేరే టైమింగ్స్ కనుక తినడానికి ఇంట్లో కుదరదు కనుక ఈయన పట్టుకెళ్ళిపోతారు. అందుకని పులిహోర చేసేస్తున్నాను. ఇక్కడ పాలు మనం సిమ్లో పెట్టాను, ఇది అయ్యేలోగా అక్కడ కర్రీ కూడా అంటే పులిహోర కూర అయితే రెడీ అయిపోతుంది. మీరు ఏం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. అలాగే ఎంతమందికి పులిహోర ఇష్టమో అది కూడా కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా ఇంగు మాత్రం వేసేసుకుంటాను పులిహోరలో, నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చాలా టేస్ట్ ఉంటుందండి, ఇంగు వేసిన పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ పాలు కూడా వేడైపోయినాయి. ఇప్పుడైతే కాఫీ తాగిన తర్వాత అయితే అప్పుడైతే కర్రీ అయితే రైస్లో కలపాలన్నమాట. చింతపండు ప్రొద్దుటి లేవగానే చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నానేమో, చక్కగా నానిపోయింది. ఈ చింతపండు పులుపు వేసేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగానే అయిపోతుంది. ఇలా సింపుల్గా టిఫిన్ కోసం అయితే పులిహోర ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఏమంటారో పులిహోర అయ్యి బాబోయ్ అనేసి అంటారో ఏంటో తెలీదు. నేను మాత్రం చేసేస్తున్నాను, ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. అంటే చపాతీ పిండి, అదే పూరీ పిండి కలిపాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఇంకా కొంచెం ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాను. నిన్నే కదా పూరి తిన్నాము, మళ్ళీ ఇప్పుడు ఈరోజు మళ్ళీ చపాతీ ఎందుకులే అని చెప్పి చేయలేదు. అలాగే రైస్ కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా వండాను కదా, అందుకని పులిహోర అయితే చేసేస్తున్నాను అనమాట. అదే ఫ్రిడ్జ్లో చపాతీ పిండి ఉంది అనేసి, కలిపేసిన పిండి ఉంది అంటే పిల్లలు ఖచ్చితంగా ఏ పూరియో చపాతీయో చేయమంటారు, అందుకని అదైతే చెప్పలేదు. ఇక్కడైతే పులిహోర అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇక్కడతో అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయినట్టే, బాక్స్ పెట్టేయడమే. ఏదో మనం ఎగ్జామ్ పేపర్ రాస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మార్నింగ్ ఈ పనులు, ఈ టైం టు టైం ఇవన్నీ మనకి ఇంత టైం ఇస్తారు కదా, ఎగ్జామ్ ఆన్సర్ చేసేయమని టైం అయిపోతూ ఉంటుంది కదా. అలాగే పిల్లలు ఈయన వెళ్ళేటప్పుడు టైం అయిపోతూ ఉంటుంది. నేను అంతే ఫాస్ట్గా మనం ఎలాగైతే ఆన్సర్ పేపర్ రాస్తామో ఈ టిఫిన్ కూడా అలాగే చేసి ఇచ్చేయాలి తొందరగా. ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయిందన్నమాట.
ఇంకా తర్వాత అయితే మొన్న ఇంకా చేపలు తీసుకున్నాను కదా, ఆ చేపలు ఒక చేప తీసుకున్నాను, ఫ్రిడ్జ్లో అలానే పెట్టేశాను. అమ్మ ఏదో చెరువు చేపలు తీసుకుందంట, అమ్మ మేడపైన చేపల ఆమెతో చేపిస్తుంటే నేను కూడా మొన్న తీసుకున్న చేప పట్టుకెళ్ళి ఇచ్చాను చేయమని. ఇదిగో నా చేసి ఇచ్చేసింది చేప. ఇంక నేనైతే ఇంక ఫ్రెష్ అయిపోయి చక్కగా టిఫిన్ చేసేసి ఇంక ఇక్కడైతే జ్యూస్ అయితే బీట్రూట్ జ్యూస్ అయితే, బీట్రూట్ అని అంటున్నాను చూసారా కలర్ చూసి, పుచ్చకాయ జ్యూస్ అయితే తాగుతున్నాను. అక్కడ మా అమ్మాయి అయితే పులిహోర అని ముఖం ఇలా పెట్టుకుని కూర్చుంది. నేను ఆమెను కొంచెం సేపు నోరు ఊరించాను, పులిహోర ఇవాళ ఏంటో కానీ చాలా బాగా కుదిరింది, చాలా బాగా కుదిరింది అని. మనం ఎవరన్నా ఏదైనా తినలేదనుకో ఇలాగే మనం నోరు ఊరించాలన్నమాట. అప్పుడైతే మా అమ్మాయి తిన్నది. ఆ తర్వాత ఏమో జ్యూస్ కూడా అలాగే, జ్యూస్ కూడా వద్దు నేను తాగను అంటే అది కూడా నేను ఊరించుకుంటూ తాగుతున్నాను. చాలా బాగుంది జ్యూస్ వచ్చేసి అంటే మళ్ళీ జ్యూస్ కూడా తాగిందన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ పిల్లలు ఏదైనా తినలేదనుకో ఇలాగ నోరు ఊరించండి, అబ్బాయి ఈరోజు చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. నేను అలాగే చేశాను. మా అమ్మాయి తిన్నది ప్లస్ జ్యూస్ కూడా తాగింది. ఇంక ఇక్కడైతే తర్వాత వంటగదిలోకి వచ్చేసి ఇంక ఈ పక్కనైతే రైస్ పెట్టేస్తున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోద్ది నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నా పనులు ఎలా ఉంటాయో, నేను చేసే వంట విధానం అన్నీ తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా నిన్న ఏమైందంటే ఇంకా కొంచెం సేపు మాట్లాడుకుందామండి, అక్కడ రైస్ పెట్టిలో కొంచెం సేపు మాట్లాడుకుందాం. నిన్న వీడియో పెట్టేటప్పటికి ఏంటంటే స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది, అవన్నీ డెలీట్ చేసి అవన్నీ చేసినప్పటికి చాలా టైం పట్టేసింది నిన్న వీడియో పెట్టడానికి. నేనేమో అలానే ఈయన అన్నీ డెలీట్ చేసి ఇచ్చారు, స్టోరేజ్ అంతా మొత్తం అంతా తీసేసి ఇచ్చారు, ఫుల్ అయిపోయింది కదా. ఇంక నేనైతే వీడియో అన్నీ పెట్టేశాను. కాకపోతే అది ఎప్పుడో నైట్ 12 గంటలకి ఎప్పుడో, అంటే నేను ముందుగానే అప్లోడ్ చేశాను కానీ అది నెట్ ప్రాబ్లమా, ఫోన్ ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమా అన్నది నాకు తెలియదు. అది 12 అంటే నేను మధ్యలో చూసుకుంటున్నాను, 12 అయిపోయింది ఇంకా అవ్వలేదు అని నేను మధ్యలో ఒకసారి లేచి చూసుకుంటున్నాను. ఎప్పటికి అయిందో నాకైతే తెలియదు. కాకపోతే పెట్టడం నేను ముందుగానే పెట్టాను అనమాట, కానీ అది అలాగ అయ్యింది. సరేలే అని చెప్పేసి ఇంక నైట్ ఎవరు చూస్తారులే అని అనుకున్నాను. ఎవరో ఒకరు చూసారండి. ఆ నైట్ కూడా 12 తర్వాత కూడా చూసారు ఎవరో. వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఆ టైంకి కూడా నా వీడియో చూశారు. అంటే నేను ఆ టైంకి పెట్టకూడదు కానీ నేను ఆ టైంకి పెట్టేసాను, అంటే నేను ఆ టైంకి ముందే పెట్టాను, అది ఆ టైంకి అయ్యింది. ఇంక ఇక్కడ చేప శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. లేదంటే చప్పగా అయిపోద్ది. ఎందుకంటే ఆవిడ తీసుకొచ్చింది ఫ్రెష్గా, నేను వండలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అందుకని ఇంకా చేప కొంచెం చప్పగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ కడిగేసి అలాగనే పెట్టేశామంటే అందుకని దానికి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించేసి ఇంకా దానికి మసాలా అన్నీ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో ప్రొద్దుట బట్టలు వేసాను అనమాట, అవి అయిపోయినాయి. ఇప్పుడు ఇంక ఇవన్నీ ఎండబెట్టేస్తున్నాను అనమాట. నైట్ అయితే అంత లేట్ అయిపోయింది, మరి ఎందుకో వీడియో ఎప్పటికో అయ్యింది. నేనేంటంటే కొంచెం తొందరగా, అంటే లేట్ అయ్యింది, నేను పెట్టడమే లేట్ అయ్యింది, అది అప్లోడ్ అవ్వడం ఇంకా లేట్ అయిపోయింది అన్నమాట. నేను మార్నింగ్ చూసేటప్పటికి ఒకే ఒక వ్యూస్ వచ్చిందన్నమాట. నేను చాలా నవ్వుకున్నాను. ఆ ఒక్క మహానుభావురాలో ఎవరో నాకైతే తెలియదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ టైంలో కూడా నా వీడియో చూశారు. ఇప్పుడు ఆ వీడియో పెట్టలేదంటే ఇంక మార్నింగ్ మళ్ళీ ఆ వీడియో ఉండిపోతుంది. మళ్ళీ నేను ఈరోజు వీడియో చేయాలి కదా, పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా ఆ వీడియో అయితే నైట్ ఇంకా పెట్టవలసి వచ్చింది. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. అలాగే నేను న్యూ సబ్స్క్రైబర్ అండి అని కామెంట్ పెడుతున్నారు, చాలా హ్యాపీ అండి బాబు. నేను అది చూడగానే ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. నేను అలా ఒక్కలు పెరిగినా కూడా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాను అనమాట. ఇంక ఇక్కడ చేపల కూర తాలింపు పెట్టేద్దాం అనేసి అయితే ఇంక వంటగదిలోకి వచ్చేసాను. అక్కడ బట్టలు ఎండబెట్టేసాను. ఇంక ఇక్కడ మసాలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకెప్పుడు చూపించిన చేపల కూరే కదా అని చెప్పేసి నేను ఇంకా దగ్గర నుంచి ఏం చూపించట్లేదు, ఇలా మామూలుగా చెప్పేస్తాను. ఇంక ఇదేంటంటే ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంకా రెడీ చేయలేదండి. ఒక్కొక్కసారి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి ఇలా డైరెక్ట్గా ఇలా పేస్ట్ చేసేసుకుంటాను అనమాట. అన్నిటితో పాటుగా కలిపేసి ఏదైనా ఒకటే. ఇలా అయితే ఇంకా మనకి ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనకు అంత ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుంటాను. అది ఒక్కొక్కసారి నా ఇష్టాన్ని బట్టి, నా టైంని బట్టి, నా ఓపికను బట్టి
అది అలాగ అవుతూ ఉంటుందన్నమాట. ఇంక నేను ఇవన్నీ వేసేసి ఇందులో పచ్చిమిర్చి, కొంచెం చేపల కూర అనగానే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి కదా, అవి ఇంకా కొంచెం కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఈ పేస్ట్ ఇవన్నీ వేసేసుకుని కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఇంకా చేపల్లో నేను ఆల్రెడీ కలిపేసి పెట్టేసుకున్నాను కదా కూరకు సరిపడా. ఇదేంటంటే ఉల్లిపాయ పేస్ట్ మళ్ళీ మనకు చప్పదనం వచ్చేస్తుంది, అందుకని కొంచెం అయితే సాల్ట్ వేసాను అనమాట. వేసేస్తే చక్కగా తొందరగా కూడా వేగిపోతుంది. ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చిదనం లేకుండా బాగా వేయించేసుకోవాలి. అంటే కొత్త కొత్త వాళ్ళు చూస్తారు కదండి, అందుకని వాళ్ళ కోసం కూడా చెప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు అది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చి ఇంకా ధనియాలు, జీలకర్ర, గసగసాలు పౌడర్ అనమాట. నేను ఇవన్నీ చేసుకుని రెడీగా పెట్టేసుకుంటాను. మనకు పని ఈజీగా అవ్వాలంటే ఇలాగా మనం అన్ని పొడుల కింద చేసేసుకుని పెట్టేసుకుంటే పని ఈజీ అవుతుంది. ఇంకా అది కూడా చక్కగా వేయించేసి ఇవన్నీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఇది కొయ్యంగ చేప ఇది. ఎందుకంటే నేను ఇగురు కంటే ఎక్కువ పులుసే, చేపలే ఎక్కువ అంటే పులుసే ఎక్కువ పెట్టుకుని తింటాను నేను. నాకు అలానే ఇష్టం. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు పులుపు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా గిన్నెలో, అది కొంచెం కొంచెం కారం అయితే ఉండిపోయింది. అది కూడా మనం వేస్ట్ చేయకూడదు కదా. అందులో చింతపండు పులుపు వేసేసి కొంచెం ఇలా తిప్పేస్తే అందులో ఉన్న కారం అంతా వచ్చేసింది. ఇప్పుడు అదైతే కూరలో అయితే వేసుకున్నాను. మన ఆడవాళ్ళు కొంచెం కొంచెం కూడా వేస్ట్ చేయరు కదండి. అయితే ఇంకా చింతపండు ఎంతైతే పులుసు కావాలి అని చూసేసుకుని అంత వాటర్ అయితే వేసేసుకోవడమే. ఎంత సింపుల్గా చేసినా కూడా చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఇలా ఇలా తక్కువ అంటే ఇలాంటి నేనైతే ఇవే వేస్తాను. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఇదే వేస్తానండి. ఇంకా గరం మసాలా అయితే నేను ఇగురు కూరలో తప్పితే ఇలా పులుసు కూరలో అయితే వెయ్యనమాట. ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయింది. ఇది మధ్య మధ్యలో మనం ఆ కడాయి పట్టుకుని తిప్పాలి, గరిటె పెట్టకుండా. తర్వాత సిమ్లో పెట్టేస్తే ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్స్ అండి.